ఎపిసోడ్ 291. శివ ఈస్ బ్యాక్. శివ స్టీఫెన్ తో మాట్లాడుతుంటే సువీక్ష కజిన్ అయిన దినకర్ వచ్చి స్టీఫెన్ తో అథారిటీగా మాట్లాడుతూ ఉంటే శివ అతని మాటలకు అడ్డుగా వస్తాడు. శివకి దినకర్ మధ్య చాలాసేపు వాదన జరుగుతుంది. దినకర్ శివని చాలా తక్కువ చేసి మాట్లాడతాడు. శివ తన అక్క బావలను పిలవమని దినకర్ కి చెప్తాడు. ఇప్పుడే నీకు గుణపాఠం నేర్పుతానని దినకర్ సువీక్షకి కాల్ చేయడానికి తన ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు. పక్కకు వెళ్లి తన మొబైల్ తీసి సువీక్ష నెంబర్ కి డయల్ చేస్తూ శివ స్టీఫెన్ వైపు అసహనంగా చూస్తూ ఉన్నాడు దినకర్. కొన్ని రింగ్స్ తర్వాత, మిస్ సువీక్ష, నేను స్టీఫెన్ కంపెనీలో ఉన్నాను. ఈ స్టీఫెన్ మీరిచ్చిన ఆర్డర్స్ పూర్తి చేయట్లేదు. సిగ్నేచర్ చేయనని మొండికేస్తున్నాడు. అతను సిరబి జ్యువెలరీ గ్రూప్స్ ని మనకి అప్పగించడంట అని అన్నాడు. స్టీఫెన్ అలా అన్నాడా? సిగ్నేచర్ ఎందుకు చేయడంట అని కోపంగా అన్నది సువీక్ష. అవును మిస్ సువీక్ష, స్టీఫెన్ అలానే చెప్తున్నాడు. అతను మీ ఆదేశాలను ధిక్కరించే సాహసం చేస్తున్నాడు. అంతేకాదు మిస్ సువీక్ష, ఈ రోజు స్టీఫెన్ వెంట అతని ఫ్రెండ్ కూడా బిజినెస్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాడు. అతని ఫ్రెండ్ చాలా ఆరగెంట్ గా ఉన్నాడు. గొప్పగా బిహేవ్ చేస్తున్నాడు. అంతేకాదు ఇంపీరియల్ సర్కిల్లో ఉన్న మన నాయక్ ఫ్యామిలీని కూడా అతను సీరియస్ గా తీసుకోలేదు. చాలా చీప్ గా మాట్లాడుతున్నాడు అని అన్నాడు దినకర్. అదేంటి, ఈ హైదరాబాద్ లో మనల్ని చిన్న చూపు చూసేంత ధైర్యం ఎవరికుంది? అసలు మన ఫ్యామిలీ గురించి నువ్వు ఆ స్టీఫెన్ ఫ్రెండ్ కి చెప్పలేదా? స్టీఫెన్ అంత తెలివి తక్కువ వ్యక్తితో ఎలా పనిచేస్తున్నాడు అని డిగ్నిఫైడ్ వాయిస్ తో అన్నది సువీక్ష. అతనికి మంచేదో చెడేదో తెలిసినట్లు లేదు. నేను మీకోసం పని చేస్తున్నప్పటికీ నాయక్ ఫ్యామిలీ అంటే నాకు చాలా గౌరవం. కానీ అతను నాయక్ ఫ్యామిలీని ఏ మాత్రం కేర్ చేయట్లేదు. అంతేకాకుండా ఆ ఆకతాయి ఎక్కడి నుంచి వచ్చాడో కానీ మన నాయక్ ఫ్యామిలీ గురించి తెలిసిన స్టీఫెన్ కూడా అడ్డుపడట్లేదు. ఆ వ్యక్తి నాయక్ ఫ్యామిలీ గురించి, ఇంపీరియల్ సర్కిల్ యొక్క యంగ్ మాస్టర్ శివ గురించి ఎప్పుడూ వినలేదని అంటున్నాడు. అతని వాయిస్ కూడా చాలా స్ట్రాంగ్ గా వస్తోంది. అంతేకాదు యంగ్ మాస్టర్ శివకి కాల్ చేసి రమ్మని చెప్పాడు. అతను చాలా ఆరగెంట్ గా ఉన్నాడు అని అవతల ఉన్న సువీక్షకి మంటలు రేపుతున్నాడు దినకర్. అతను కూడా అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు. వాట్, ఎంత ధైర్యం అతనికి! దినకర్, వెంటనే స్టీఫెన్ కి ఫోన్ ఇవ్వు అని అన్నది సువీక్ష. ఓకే మిస్ సువీక్ష అని గర్వంగా ఫోన్ తీసుకెళ్లి, స్టీఫెన్, మిస్ సువీక్ష నీతో మాట్లాడతారంట అని పొగరుగా ఫోన్ ఇచ్చాడు దినకర్. స్టీఫెన్ శివ వైపు చూశాడు. శివ నెమ్మదిగా ఒకసారి టీని సిప్ చేసి మెల్లగా నవ్వాడు. శివ సిగ్నల్స్ అందుకున్న స్టీఫెన్ ఫోన్ తీసుకుని, హలో సువీక్ష, నేను స్టీఫెన్ అని సీరియస్ గా అన్నాడు. వాట్ స్టీఫెన్, నీకు రెక్కలొచ్చాయంట? ఎవరు నీకు రెక్కలిచ్చారు? నా మాటలు ధిక్కరించడానికి నీకెంత ధైర్యం? ఎవరో మీ ఫ్రెండ్ అంట, అతను చాలా ఆరగెంట్ గా మాట్లాడుతున్నాడంట. నువ్వు అతన్ని ఆపలేవా? అతను నన్ను నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునేలా చేయలేవా అని సీరియస్ గా అన్నది సువీక్ష. మాస్టర్ శివ ఈస్ బ్యాక్ అని సీరియస్ గా అన్నాడు స్టీఫెన్. మాస్టర్ శివ అని ఆశ్చర్యంగా అన్నది సువీక్ష. ఆమె వాయిస్ లో బేస్ వెంటనే తగ్గింది. తడబడుతూ, ఏంటి, మాస్టర్ శివ వచ్చారా? నిజమేనా అని అన్నది సువీక్ష. అవును, అది నిజమే, నేను తిరిగి వచ్చాను అని మామూలుగా అన్నాడు శివ. సువీక్షకి నోట మాట రాలేదు. సువీక్ష, నేను పురుషోత్తం ఎంటర్టైన్మెంట్ సెంటర్ లో ఉన్నాను. వెంటనే ఇక్కడికి వచ్చి నువ్వు హైదరాబాద్ లో చేసిన ప్రతి దాని గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు వచ్చి ఇక్కడ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నేను నాయక్ ఫ్యామిలీకి వెళ్ళి మీ తాతగారి దగ్గర వివరణ అడగాల్సి వస్తుంది అని సీరియస్ గా అన్నాడు శివ. వద్దు శివ, నేను వెంటనే పురుషోత్తం ఎంటర్టైన్మెంట్ సెంటర్ కి వస్తాను అని అన్నది సువీక్ష. శివ వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఏయ్, మా సువీక్ష లైన్ లో ఉంటే ఫోన్ కట్ చేయడానికి ఎంత ధైర్యం? ఇంకా ఫోన్ లో ఆమెతో అరుస్తూ మాట్లాడతావా? వెయిట్ చేయి, ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా నిన్ను మోకాలపై కూర్చోపెడుతుంది. స్టీఫెన్, ఈ ఆకతాయిని అస్సలు భరించలేకపోతున్నాను. నాకు అతన్ని చూస్తుంటేనే కోపం వస్తుంది. వెంటనే అతన్ని మోకాలపై కూర్చోబెట్టు. లేదంటే మాత్రం మా సువీక్షక వచ్చాక నువ్వు ఖచ్చితంగా తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని ఆర్డర్ వేశాడు దినకర్. స్టీఫెన్ యొక్క ఎక్స్ప్రెషన్ గంభీరంగా మారింది. బట్ అతను ఏమీ మాట్లాడలేదు. వాట్, మీరేంటి ఇంత క్రేజీగా ఉన్నారు? అసలు సిగ్గుగా అనిపించట్లేదా? మా సువీక్షక మా బావగారి పనులన్నీ మీదేసుకొని చేస్తోంది. మీరు ఆమెకు హెల్ప్ చేయాల్సింది పోయి ఇలా ఆమెకే ఎదురు తిరుగుతారా? మీలాంటి చెత్తకు మా నాయక్ ఫ్యామిలీ కుక్కగా ఉండే అర్హత కూడా లేదు. చూడు స్టీఫెన్, నేను 3 అంటే 3 అంకెలు మాత్రమే లెక్క పెడతాను. నువ్వు వెంటనే ఈ చెత్తని క్లీన్ చేయకపోతే మీ ఇద్దరిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని సిగరెట్ వెలిగించి కౌంట్ చేయడం మొదలు పెట్టాడు దినకర్. స్టీఫెన్, నేను లేనప్పుడు నువ్వు నాయక్ ఫ్యామిలీ కోసం ఇలా కుక్కలా పనిచేసావా అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా స్టీఫెన్ వైపు చూస్తూ అన్నాడు శివ. మాస్టర్ శివ, అది అని వికారంగా మారిపోయిన మొహంతో తలదించుకున్నాడు స్టీఫెన్. అతని బాడీ అంతా చెమటతో తడిచిపోయింది. స్టీఫెన్ సువీక్ష కోసం మాత్రమే ఇదంతా చేశాడు. ఆమె భయంకరమైన శక్తి ఉన్న మహిళ. మరీ ముఖ్యంగా ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాయక్ ఫ్యామిలీ. సో ఆమెకి కాకపోయినా ఆమె వెనకున్న ఫ్యామిలీ కోసమైనా అందరూ విధేయత చూపించాల్సిందే. అందుకే స్టీఫెన్ కూడా సువీక్ష పట్ల ఆ విధేయత చూపించాడు. మా నాయక్ ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి అసలు నీకు ఎలాంటి అర్హత లేదు. అసలు నీలాంటి చెత్త నోటితో మా నాయక్ ఫ్యామిలీ పేరు కూడా ఎత్తడానికి వీల్లేదు అని ఎలా పడితే అలా శివ వైపు కోపంగా చూస్తూ తిడుతున్న దినకర్ చెంప ఒక్కసారిగా పగిలిపోయింది. అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న దినకర్ని స్టీఫెన్ లాగ్ పెట్టి కొట్టాడు. దానితో దినకర్ ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. అతని నోటి నుంచి రక్తం కారసాగింది. అతను తిరిగి స్టీఫెన్ పై అటాక్ చేయబోయాడు. కానీ స్టీఫెన్ ఆగకుండా దినకర్ ని కొడుతూనే ఉన్నాడు. దానితో దినకర్ రక్తపు వాంతులు చేసుకుంటున్నాడు. స్టీఫెన్ చూడటానికి లావుగా ఉన్నప్పటికీ అతని ఫైటింగ్ విషయంలో చాలా బిగ్ షాట్ అని చెప్పొచ్చు. దినకర్ కి గుణపాఠం చెప్పే స్థాయి స్టీఫెన్ కి ఉంది. ఈ రోజు మీరంతా
అక్క వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ చంపేస్తుంది అని అంటున్న దినకర్ని ఒక్క తన్ను తన్నాడు స్టీఫెన్. ఆ దెబ్బతో అతను శివ ముందు మోకాళ్ళపై పడ్డాడు. నీకేమైనా కళ్ళు తొక్కాయా? మాస్టర్ శివ ముందు మొరగడానికి నీకెంత ధైర్యం? నువ్వెవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అని భయంకరమైన కోపంతో అన్నాడు స్టీఫెన్. అతనికి దినకర్ని చూస్తుంటే చంపేయాలని అనిపిస్తోంది. నువ్వు మళ్ళీ మొరగడానికి ధైర్యం చేస్తే మూసి నదిలో చేపలకి ఎరువుగా వేస్తా అని తన గార్డ్స్ వైపు చూశాడు స్టీఫెన్. అతని గార్డ్స్ అందరూ వచ్చి దినకర్ని చుట్టుముట్టి సీరియస్ గా చూస్తున్నారు. వాళ్ళని చూసిన దినకర్ భయపడిపోయి ప్యాంటు తడిపేస్తున్నాడు. అసలు స్టీఫెన్ తనని కొట్టడానికి ధైర్యం చేస్తాడని, ఇప్పటికిప్పుడే ఇంత శత్రువుగా భావించి ఇలా అటాక్ చేస్తాడని అతను ఎప్పుడూ అనుకోలేదు. అతను ఇప్పటి వరకు సుభిక్ష పవర్ అండ్ ఇంపీరియల్ సర్కిల్ యంగ్ మాస్టర్ శివ అనే బిరుదుపై ఆధారపడి స్టీఫెన్ పై అంతలా అజమాయిషీ చేశాడు. మాస్టర్ శివ, ఐఎమ్ సో సారీ. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీకు మీ సుభిక్షకి మధ్య ఉన్న రిలేషన్ గురించి నాకు నిజంగా తెలియదు. అందుకే నేను మీకు వ్యతిరేకంగా ఇన్ని పనులు చేయాల్సి వచ్చింది. మాస్టర్ శివ, ఈ ఇడియట్ దినకర్ని ఏం చేయాలంటారు అని గౌరవంగా అడిగాడు స్టీఫెన్. శివ ఇండిఫరెంట్ లుక్స్ తో నేలపై మోకరిల్లిన దినకర్ వైపు చూసి నెమ్మదిగా సిగరెట్ తీశాడు. శివ పెదవుల మధ్య ఉన్న సిగరెట్ ని వెలిగించాడు స్టీఫెన్. ఏంటి, మాస్టర్ శివనా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ మాస్టర్ శివ ఎవరు? అసలు నువ్వెవరు అని శివ వైపు స్టీఫెన్ వైపు భయంగా చూస్తూ అంతలోనే అతనికి ఇంపీరియల్ సర్కిల్ కింగ్ అయిన శివ గుర్తొచ్చి భయంగా శివ వైపు చూశాడు. దినకర్ ఎంత ఎర్రిపప్పైనప్పటికీ అతనికి కాస్త బ్రెయిన్ ఉంది. అప్పటి వరకు ఎంతో రెస్పెక్ట్ గా ఉన్న స్టీఫెన్ తన వినయపు ముసుగు తీసేసి తనని కొట్టాడు. అతని ఎదురుగా ఉన్న వ్యక్తిపై స్టీఫెన్ కి సంపూర్ణమైన విశ్వాసం ఉందని అర్థమవుతుంది. ఇక స్టీఫెన్ కి సువీక్ష యొక్క ఐడెంటిటీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు. ఈ కొద్ది రోజుల్లో దినకర్ స్టీఫెన్ తో మాట్లాడుతున్నప్పుడు స్టీఫెన్ తెలివిగా నవ్వుతున్న పులి అని అతనికి బాగా అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ మిస్టీరియస్ పర్సన్ కోసం తనని తలక్రిందులుగా వేలాడదీశాడని అతను అస్సలు అనుకోలేదు. సో ఈ లెక్కన ఈ వ్యక్తికి షాకింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందని దినకర్కి అర్థమైంది. నేనెవరో నీకు తెలియదా అని దినకర్ వైపు ప్రశాంతంగా చూస్తూ అన్నాడు శివ. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అని తడబడుతూ అన్నాడు దినకర్. నువ్వెవరో నాకు కూడా తెలియదు. నేనెవరో నీకు అంతకన్నా తెలియదు. కానీ ఇంపీరియల్ సర్కిల్ యొక్క యంగ్ మాస్టర్ శివ, అదే మీ భావం చెప్పుకొని బయట తిరగడానికి మాత్రం ధైర్యం చేస్తావు అని వెక్కిరిస్తూ అన్నాడు శివ. వాట్ అని షాక్ అయి శివ వైపే చూస్తూ ఉన్నాడు దినకర్. ఇప్పటి వరకు మా అక్క సువీక్ష, మా బావ శివ, వాళ్ళమ్మ నా అత్త అని ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పా. కానీ టోటల్ ఇండియా మొత్తం యంగ్ మాస్టర్ అని పిలిచే మాస్టర్ శివ నీ ముందు కూర్చొనుంటే నువ్వు తనని తన మాటలతో వెక్కిరించావు. నీకు అసలు కళ్ళు ఉన్నాయనుకోవాలా లేవనుకోవాలా అని కోపంగా అడిగాడు శివ. లేదు, అతను కాదు. ఇదిలా సాధ్యం? నువ్వు యంగ్ మాస్టర్ శివనా అని అపనమ్మకంగా చూస్తూ అన్నాడు దినకర్. తన ఎదురుగా ఉన్న వ్యక్తి తను ఇప్పటి వరకు తిట్టిన వ్యక్తి. తను ఎప్పుడూ పొగిడే యంగ్ మాస్టర్ శివ అవుతాడని దినకర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు అతని ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ చాలా మాటలే మాట్లాడాను అని సిగ్గుపడి నమ్మలేకపోతున్నాను. మీరు డిగ్నిఫైడ్ ఇంపీరియల్ సర్కిల్ యంగ్ మాస్టర్ అని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని అన్న దినకర్ కంగారుగా ఉద్రేకంతో మాట్లాడుతూ ఉంటే అతని కళ్ళు ఎర్రబడ్డాయి. నేను కాదు అని చిరునవ్వుతో తల అడ్డంగా ఊపి చేతిలోని సిగరెట్ ని ఆర్పేసి, అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. నువ్వు చెప్తున్నా ఆ యంగ్ మాస్టర్ శివ ఎవరో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. అతన్ని పిలిస్తే చూసి ధరిస్తాను అని అన్నాడు శివ. యూ, మా బావ పేరు చెప్పుకొని నటించడానికి నీకెంత ధైర్యం? మా సిస్టర్ వచ్చాక తను నీ అంత తెలుస్తుంది అని ఎర్రబడిన మొహంతో డీప్ వాయిస్ తో అన్నాడు దినకర్. అయితే స్టీఫెన్ అతనికి మరొక చెంపదెబ్బ గిఫ్ట్ గా ఇచ్చాడు. కానీ దినకర్ మాత్రం మౌనంగానే ఉన్నాడు. ఇంకా ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నప్పటికీ స్టీఫెన్ ఇచ్చే దెబ్బలకి సైలెంట్ గా ఉన్నాడు. శివ మెల్లగా లేచి కిటికీ దగ్గరికి వెళ్లి చేతులు వెనక్కి పెట్టుకుని నిల్చొని బయటికి చూస్తూ 10 నిమిషాల్లో సువీక్ష రాకపోతే ఈ వ్యక్తిని కాళ్ళు చేతులు విరిచేసి ఇంపీరియల్ సర్కిల్లోని నాయక్ ఫ్యామిలీకి పంపించు అని స్టీఫెన్ కి ఆర్డర్ వేశాడు శివ. ఆ మాటతో దినకర్ భయంతో వణికిపోయాడు. అతని ఫేస్ అయోమయంతో నిండిపోయింది. మరోవైపు అదే సమయంలో సువీక్ష తన ఇద్దరు బాడీ గార్డ్స్ తో ఆతృతగా బయటకొస్తుండగా ఆమె మొబైల్ రింగ్ అయింది. అజంతా హోటల్ ని సంపత్ శివ కోసం కొన్న తర్వాత దాన్ని సురేందర్ వాళ్ళ ఆధీనంలో ఉన్న సబార్డినేట్స్ ని కలుసుకునే ప్రదేశంగా మార్చేశారు. సువీక్ష హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఆమె తన పనులన్నీ కూడా ఈ అజంతా హోటల్లోనే చేస్తుంది. ఆమె ఉండటం కూడా అజంతా హోటల్లోనే. ఇదే హోటల్లో నందన్ సురేందర్లను ఆమె మనుషులు హౌస్ అరెస్ట్ చేశారు. శివ హైదరాబాద్ కి తిరిగి వచ్చినా కానీ అతను ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నాడు. శివ, చెన్నైలో కరిగిపోయిన మీ జీవిత చరిత్రను నేను విస్తరింపచేసినప్పుడు మీరెలా డీల్ చేస్తారో నేను చూడాలనుకుంటున్నాను అని తనలో తాను అనుకుంటున్నప్పుడు ఆమె అంతమైన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. సువీక్ష కార్ దగ్గరికి వెళ్లి డోర్ తీయబోతుండగా, హలో సువీక్ష, ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక ప్రశాంతమైన స్వరం వినిపించింది. సువీక్ష అటుగా చూసింది. ఆమె బ్యాక్ కార్ డోర్ దగ్గర వైట్ సూట్ వేసుకున్న ఒక యంగ్ పర్సన్ ఇద్దరు గార్డ్స్ తో సువీక్ష దగ్గరికి వస్తున్నాడు. పెద్దన్నయ్య, నువ్వు చెన్నై నుంచి ఎప్పుడొచ్చావు? నువ్వు వస్తున్నట్లు ఎందుకు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అతని రాకకు ఆశ్చర్యపోతూ అన్నది సువీక్ష. సాకేత్ చెప్పే మాట సువీక్ష వింటుందా, లేదంటే శివకి ఎదురు వెళ్తుందా? ఇంత గందరగోళం సృష్టించిన సువీక్షని శివ వదిలిపెడతాడా? సురభి శివ కలిసిపోతారా, విడిపోతారా? బ్లాక్ డ్రాగన్ కింగ్ ఎక్కడున్నాడు? ఏం చేయబోతున్నాడు?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.